హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో చేయకూడని ఆ 3 తప్పులు ఏమిటి? వీరు పేదరికాన్ని అనుభవించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ధనం విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు వీరికి ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి జాతకులకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించాలంటే చేయవలసిన పనులు ఏమిటి? అలాగే తులారాశి వారు చేయకూడనటువంటి ఆ 3 తప్పులు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములో, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఫిబ్రవరి 1వ తేదీన బుధుడు మీ రాశి నుండి 3వ ఇల్లైన ధనుస్సు నుంచి 4వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక గురువు ఈ మాసమంతా మీ రాశికి మొదటి ఇల్లైన మేష రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు 5వ ఇల్లైన కుంభరాశిలో, రాహువు 6వ రాశిలో మీన రాశిలో, కేతువు 12వ ఇల్లైన కన్య రాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తారు. ఈ గ్రహాల సంచారం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఐశ్వర్య సిద్ధి కలగబోతుంది. ధన సంపాదనకు ధన మార్గాలు అమితంగా తెరుచుకోబోతూ ఉన్నాయి. తులారాశి వారి జాతకులకు 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో చాలా బ్రహ్మాండవంతంగా ఆదాయ పరంగా ఆర్థిక మార్గాలు అన్వేషిస్తారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు విషయంలో మీకు అస్సలు లోటు అనేదే ఉండదు. కెరియర్ పరంగా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. విద్యార్థులకు కూడాను పోటీ పరీక్షల్లో విజయాలే సూచిస్తున్నాయి. అలాగే కష్టపడి చదువుతారు. అన్నింటా సక్సెస్ ని చవి చూడబోతూ ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా ఆర్థిక పెంపు కలుగుతుంది. పని ఒత్తిడి కూడా కొంతమేర తగ్గబోతుంది. ఈ మాసంలో ఒక సంతోషకరమైన ప్రయాణం కూడా ఉండబోతుంది. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి కొంత ఆవేశానికి లోనవుతారు. జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నా కూడా బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. సంతానం గురించి లేదా పెట్టుబడికి సంబంధించి మీ భాగస్వామితో ఉన్నటువంటి ఇబ్బందులు, పొరపచ్చాలు, అపార్థాలు అన్నీ కూడా సమసిపోబోతూ ఉన్నాయి. నష్టం తగ్గించడానికి ఎక్కువగా మాట్లాడుకోండి. ఇద్దరూ కలిసి కూర్చొని ఏ సమస్య అయినా, ఎంతటి జటిలమైన సమస్య అయినా కూడా కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసుకుంటారో. ఫిబ్రవరి మాసంలో సమస్యలు అన్నీ కూడా, ఎటువంటి సమస్యలు అయినా అవి అన్నీ కూడా పరిష్కార దిశగా అడుగులు వేయబోతున్నాయి. ఎంతో లాభసాటిగా మీ జీవితం మారబోతూ ఉన్నది. అలాగే ఎక్కువగా ఏ విషయాన్ని కూడా వాదించవద్దు. తెగేదాకా దేనిని కూడా లాగవద్దు. ఇది మీకు ఒక సూచనగా చెప్పడం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా విజయం లభిస్తుంది. సంతానం కారణంగా ఆనందం పొందుతారు. వ్యాపారంలో అమ్మకాలు, ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. మీ వ్యాపారం విస్తరించడానికి ఈ మాసంలో కొత్త అవకాశాలు పొందుతారు. ఆ అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకుంటారు. ఆర్థిక పరంగా లాభసాటిగా మీ యొక్క వ్యాపారం అనేది ఇనుమడించబడుతుంది. స్వల్పకాలిక లేదా చిన్న పెట్టుబడులకు ఊహించని విధంగా మంచి ఆశాజనకంగా ఆదాయం రాబోతూ ఉన్నది. ఈ మాసంలో సూర్యుని సంచారం కారణంగా మీకు ఇటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. పెద్ద పెద్ద వెంచర్లలో పెట్టుబడులు పెట్టండి. ఆ యొక్క పెట్టుబడుల రీత్యా మీకొచ్చేటటువంటి ఆదాయం ఊహించని విధంగా ఉంటుంది. ఏ చిన్న పని చేసినా జీవితంలో మీరు ఏ చిన్న పని మొదలు పెడదామనుకున్నా, అది నూతన పని అయినా లేకపోతే ఆల్రెడీ జరుగుతున్న పని అయినా, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జీవిత భాగస్వామితో లేదా మీ తల్లి తండ్రితో చర్చించి తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో 2024 సంవత్సరంలో తులారాశి వారు చేయకూడనటువంటి ఆ 3 తప్పులు
ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. కాబట్టి ఇటువంటి తప్పులు అస్సలే చెయ్యొద్దు. మొదటి తప్పు ఏమిటంటే డబ్బు ఊహించని విధంగా డబ్బు వచ్చింది కదా అని చెప్పి మీరు పొగరును పెంచుకోవద్దు. అహంకార పూరిత ధోరణికి దిగవద్దు. ఎదుటి వారిని చిన్నగా చూడడమో, వారిని ఎంత తక్కువ చేసి మాట్లాడితే అంత ఆనందం పొందడమో, ఇటువంటి అవలక్షణాలు అస్సలు అవలంబించే ప్రయత్నం చేయొద్దు. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సాధ్యమైనంత వరకు కూడా కష్టంలో ఉన్న వారికి చెయ్యి అందించే ప్రయత్నం చేయండి. బంధువులకు కావచ్చు, మిత్రులకు కావచ్చు, మీరు ఒక మెట్టు ఎక్కారు కాబట్టి వారిని కూడా ఒక మెట్టు ఎక్కించే ప్రయత్నాలే చెయ్యండి. లేకపోతే ఊరికే ఉండండి. అలా అని కాదని ఎదుటి వారిని అవమానించడం, డబ్బు లేదని హేళన చేస్తూ గేలి చేస్తూ మాట్లాడడం, ఇలాంటి పొరపాట్లు చెయ్యొద్దు. ఇక రెండవ తప్పు ఏమిటంటే కష్టకాలంలో మీకు మద్దతు ఇచ్చిన వారిని, అంటే ఆర్థికంగా మీకు మద్దతు ఇచ్చి మిమ్మల్ని ఇంతటి వారిని చేసిన వారిని, కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకున్న వారు దైవంతో సమానం. అటువంటి వారిని అవమానించే ప్రయత్నం చేయొద్దు. వారు వారి కష్టంలో ఉండి మీ దగ్గరకు వచ్చి చెయ్యి చాస్తే గనక ఖచ్చితంగా వారికి సహాయం చెయ్యండి. మనకి ఎవరైనా ఏదైనా చేస్తే వారికి గుర్తుండకపోవచ్చు, కానీ మనం గుర్తుంచుకోవాలి. జీవితాంతం వారికి రుణపడి ఉండాలి. ఇప్పుడు మీ సమయం వచ్చింది కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడి అందరిలో వారిని అవమానించొద్దు. మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చిన వారిని నిరుత్సాహంతో, వట్టి చేతులతో, అవమాన భారంతో వెనుదిరిగి పంపించొద్దు. ఇలాంటి తప్పులు అసలే చెయ్యొద్దు తులారాశి వారి జాతకులు. ఇక మూడవ తప్పు ఏమిటంటే గనక ధనం వచ్చింది కదా అని చెప్పి వృధా ఖర్చులు చెయ్యొద్దు. ఇది శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఆగ్రహాన్ని తెస్తుంది. డబ్బు వచ్చినప్పుడే పొదుపు చేసుకోవాలి. ఇలా వృధా ఖర్చులు చెయ్యడం అంటే మద్యపానం తాగడం, జూదాలు ఆడడము, ధూమపానం చేయడము, ఇలాంటి వృధా ఖర్చులు చేస్తే గనక లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంటి నుండి ఖచ్చితంగా వెళ్లిపోతుంది. ఇలాంటి తప్పులు అస్సలు చెయ్యొద్దు. డబ్బు వచ్చినప్పుడు దాని విలువ తెలుసుకొని జాగ్రత్త చేసుకోవడం ఉత్తముల లక్షణము. కాబట్టి తులారాశి వారి జాతకులు ఈ ఫిబ్రవరి మాసంలో ఈ 3 తప్పులు అస్సలు చెయ్యొద్దు. లక్ష్మీదేవి ఆగ్రహించి వెళ్లిపోతుంది. అయితే లక్ష్మీదేవి మన ఇంట ప్రవేశించిన లక్ష్మీదేవి ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టము. మనం ఎంత పరిశుభ్రంగా ఉన్నా మన ఇంటిని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట ప్రవేశించి ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఉంటుంది. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు రోధించకుండా ఉంటారో ఆ ఇంట మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది. మీ ఇంట్లో తగాదాలు, గొడవలు ఆడుకోవద్దు. చిన్నపిల్లలు ఏడుస్తూ అస్సలు ఉండకూడదు ఇంట్లో. అలాగే ఏ ఇంట అయితే బారెడు పొద్దెక్కాక నిద్రలేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదు. కావున మనం ఈ విధంగా అస్సలు చెయ్యకూడదు. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా ఉప్పు నిండుకోకూడదు. చీపురు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చీపురు ఎలా పడితే అలా ఉంచకూడదు. చీపురును ఒక మూలగా ఇంటికి వచ్చిన వారికి ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా ఉంచుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న తప్పులు మనం చేస్తూ ఉంటాము. ఇలా చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.